హాయ్ అండి. హలో అందరికీ. చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ అండి. మా సైడు మా గోదావరోళ్ళు ఎలా చేసుకుంటారో సింపుల్గా చూసేయండి. రైస్లోకి భలే రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, మంచి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుందండి. మరి మా సైడ్ మేము ఎలా చేస్తామో చూసేద్దామా మరి. దీనికోసం ఫస్ట్ అయితే చింత చిగురు తీసుకుని దీంట్లో ఉండే ముద్రకాడలన్నీ తీసి శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఇలా ముద్రకాడలు ఉంటే ఉడకవన్నమాట. ఇలా కాడలన్నీ తీసేసి శుభ్రం చేసుకుని ఈ కాడలన్నీ పక్కకు తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని చింత చిగురుని నలుపుకోవాలండి. పప్పులో అయితే మేము ఇలా ఆకులాగానే వేసేస్తామన్నమాట. మిగతా కూరల్లో చేపలు, రొయ్యలు ఇలాంటి కూరల్లో ఇలా నలిపి వేస్తామన్నమాట. మరీ ఎక్కువ నలపకూడదండి, పసిరివాసన వచ్చేస్తుంది. ఇలా మెల్లిగా నలిపి ఇందులో ఉండే ముద్రకాడలన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చిగురంతా కూడా ఇలా నలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఇలా ఉండాలన్నమాట. ఇందులో కాడలు కూడా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా నలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరలోకి ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగిన తర్వాత పొట్టు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసుకోవాలి. నేనైతే చిన్న రొయ్యలు తీసుకున్నానండి. ఇవైతే కూరలోకి ఎక్కువగా తీసుకోవచ్చు, పులుపు చక్కగా పీల్చుకుంటాయని చెప్పి చిన్న రొయ్యలు తీసుకున్నానండి. మీరు కావాలి అంటే పెద్ద రొయ్యలు కూడా వేసుకోవచ్చు, పెద్ద రొయ్యలతో కూడా చేసుకోవచ్చు. ఇవి నీళ్ళు ఊరుతాయి కాబట్టి వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు నీళ్ళు ఎగిరే వరకు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఉప్పు, కారం, పసుపు రొయ్యలకి పట్టేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి. మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదా ఆయిల్లో, రొయ్యలు కూడా ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదండి. ఇలా 1 గ్లాస్ నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని సగం వరకు ఉడికించుకోవాలి. మనం వేసిన నీళ్ళు ఇలా ఉడికిన తర్వాత ఇలా సగం వరకు ఉడికిన తర్వాత మనం నలిపి పెట్టుకున్న చింత చిగురుని ఇందులో వేసుకోవాలి. ఎటువంటి మసాలాలు యూజ్ చేయక్కర్లేదండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే చింతాకు రుచి అనేది పోతుందన్నమాట. అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఎటువంటి వేయాల్సిన అవసరం ఉండదండి. ఇలా చింత చిగురు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే చింత చిగురులో ఉండే పులుపు అంతా రొయ్యలు పీల్చుకుని చక్కగా ఉంటుందండి కూర. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని కొద్దిగా చింతపండు తీసుకుని నీటిలో కలిపి కొంచెం చింతపండు నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కూర జ్యూసీగా రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మరీ దగ్గర పడాల్సిన అవసరం లేదండి. ఇలా గ్రేవీగా ఉండగానే ఒకసారి అంతా కలిపేసుకుని ఇలా గ్రేవీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి, అంతే. వేడిగా ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి మంచి గ్రేవీతో. రొయ్యలు చింతాకే కాదండి, చిట్టి చేపలు చింతాకు, చికెను చింతాకు, మటను చింతాకు, ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. చింత చిగురుతో ఇంకేం వెరైటీస్ చేసుకోవచ్చో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.